సంగారెడ్డి జిల్లా మునిపల్లె మండలంలోని మునిపల్లె పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ సంయుక్త ఆపరేషన్లని నిషేధిత 500 గ్రాముల ఎండి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇట్టి విషయాన్ని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కొండాపు సిఐ డి వెంకటప్ప మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు నిన్న 20/11/2024 నాడు సాయంత్రం 5 గంటలకు పోలీస్ స్టేషన్ పరిధిలోని కంకోల్ దక్కన్ టోల్ ప్లాజా వద్ద బీదర్ వైపు నుండి వస్తున్న కారు నంబర్ TS 06EK2488 గల కారులో 500 గ్రాముల ఎండు గంజాయి మరియు 3 ఫోన్లు మారుతి కారు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్ కు పంపారని ఆయన తెలియజేశారు. నిందితుల వివరాలను ప్రత్యర్థి బీదర్ కు చెందిన రేష్మా బేగం, జాఫర్ అలీ అనే ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి ఎండు గంజాయి సరఫరా చేసిన వ్యక్తుల నుండి సంగారెడ్డి వైపు వస్తుండగా స్థానిక ఎస్ఐ ఎం రాజేష్ నాయక్ తన సిబ్బందితో బీదర్ కు చెందిన రేష్మా బేగం, జాఫర్ అనే వ్యక్తులను సరఫరా చేసిన వారును చేసేవారును అట్టి గంజాయి సదుపాయాలు చేసే వ్యక్తులు ఇద్దరు పరారీలు ఉన్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసిన మేత వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని అన్నారు. ఇక నిందితుల వివరాలు మొహమ్మద్ హాజీ అలీ వయసు 32 సంవత్సరాలు, మొహమ్మద్ మే హారాజ్ అహ్మద్, ఇలియాస్ ఖాన్ ముగ్గురు వ్యక్తులపైన కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. ఈ కార్యక్రమం స్థానిక ఎస్ఐ రాజేష్ నాయక్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వెహికల్ చెకింగ్ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఎర్టిగా వెహికల్ గ్రే కలర్ వెహికల్లో రావడం జరిగింది. అట్టి వెహికల్ని ఆపేసి దాన్ని చెక్ చేస్తే అందులో వెనక సీట్లో 2 బ్లాక్ కవర్లలో 500 గ్రాముల ఎండు గంజాయి దొరకడం జరిగింది. చట్టపరంగా వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది.